నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను భవాని. ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో ఇవాళ తీర్మానం చేసింది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ స్పష్టమైన స్థిరమైన నిర్ణయంతో ముందుకు సాగటం అత్యవసరమని ఇందులో పేర్కొంది. అయితే అలాగే రాజధానికి అవసరమైన అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని కూడా భావిస్తున్నట్లుగా తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 5కు తగిన సవరణలు చేయడం ద్వారా రాజధానిపై స్పష్టతను స్థిరత్వాన్ని కల్పించవచ్చని గుర్తించేలా తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇక ఇదే అంశంపై ఇవాల్టి మీడియా డిబేట్లో చర్చిద్దాం. చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైసీపీ స్పోక్స్ పర్సన్. నమస్తే అండి మోహన్ రెడ్డి గారు. నమస్కారం. ఎస్, మనం ముందు నుంచి కూడా వింటున్నాము అమరావతిని ఒక రాజధాని, సుస్థిర రాజధానిగా చేయాలి అంటూ కూడా. అయితే ఈరోజు తీర్మానం కూడా జరిగింది. కానీ వైసీపీ వాళ్ళు ఎవరూ కూడా ఈ తీర్మానానికి హాజరు అవ్వలేదు, బైకాట్ చేశారు. ఎందుకంటే దీన్ని ఏ విధంగా చూడంటే అసలు మీ డిమాండ్ ఏంటి? అంటే మీకు అమరావతి రాజధానిగా చేయడం ఇష్టం లేదా ఏంటి? దాని వెనకాల ఉన్న అర్థం ఏంటి? నమస్తే మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. నమస్తే. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 2014-19లో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తీర్మానం చేసి రాజధాని అమరావతినే చేస్తున్నామని చెప్పినప్పుడు ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. రాష్ట్రంలో రాజధాని కట్టించేటప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రభుత్వ స్థలం 30,000 ఎకరాలు ఉంటే బాగుంటుంది. ప్రైవేట్ భూములతో మనం రైతులతో కొని రైతులకు అక్కడ పండే పంటలతో పాటు అక్కడ ఉన్నటువంటి మనం రైతులతో కొన్న తర్వాత దానికి మనకు ఒక రేటు పెట్టిన తర్వాత ఆ రేటు పెట్టిన తర్వాత అక్కడ రాజధాని కట్టిన తర్వాత ఆ ప్రాంతాల్లో ఎవరైనా నివాసాలు ఉండాలనుకున్నా కానీ లేక రెంట్కు రూములు కావాలన్నా కానీ రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అక్కడ మనం ప్రభుత్వ స్థలమే ఉంటే మనం ప్రైవేట్ ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా ఒక రేటు ఫిక్స్ చేసి ఆ రేటు ప్రకారం ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఆ విధమైనటువంటి అవకాశం లేకుండా మీరు ఇక్కడ రాజధానిని ప్రకటిస్తున్నారు. మీరు ప్రకటించినప్పుడు మేము అనవసరమైనటువంటి వివాదాలకి పోదలుచుకోలేదు కాబట్టి మేము గమనం. కానీ 30,000 ఎకరాలు ఎక్కడైనా ఉంటే బాగుంటుందని ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత గడిచినటువంటి కాలాన్ని అన్ని గుర్తు చేసుకుంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి సమస్యలతో అనేక ప్రాంతాలు ప్రత్యేక రాష్ట్రం కావాలనే ఆలోచన గతం నుండి ఇప్పటి వరకు ఉంది కాబట్టి గతంలోనే అనేక పోరాటాలు జరిగినాయి కాబట్టి ప్రత్యేక రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరడం జరిగింది. కోస్తాంధ్ర వాళ్ళు గతంలోనే మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని వాళ్ళు కోరడం జరిగింది. రకరకాల కారణాలు ఉండడంతో పాటు మనకన్నా ముందు నుండి తెలంగాణ వాళ్ళు కూడా మా రాష్ట్రం మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరడంతో బాగా మనం డెవలప్ చేసినటువంటి హైదరాబాద్ లాంటి ప్రాంతాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం పెట్టుబడి అక్కడ పెట్టి డెవలప్ చేస్తే ఆ డెవలప్ చేసిన రాష్ట్రాన్ని విడదీసి మళ్ళీ మనకు సపరేట్ గా రాష్ట్రాన్ని ఇక్కడ రాజధాని లేని రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. ఇలాంటి ఇబ్బందులు భవిష్యత్తులో రాకూడదు. ఇలాంటి ఇబ్బందులు వస్తే రాష్ట్రం ముక్కలైపోతుంది. రాష్ట్రం ముక్కలైపోతే కేంద్రంలో మనకు పలుకుబడి తగ్గిపోతుంది. చిన్న రాష్ట్రం అవుతుంది. చిన్న రాష్ట్రం అయితే ఇవ్వాల్సినటువంటి నిధులు సరిగ్గా ఇప్పుడే మనం కడుతున్నటువంటి ట్యాక్స్ రూపాయి కడితే మనకిస్తున్నది 30 పైసలు, ఇతరులు రూపాయి కడితే 90 పైసలు ఇస్తున్నారు. అందువల్ల మనకు ఈ రాష్ట్రం చిన్నది కాబట్టి కేంద్రం చిన్న చూపు చూస్తుంది. ఈ చిన్న చూపు చూడకుండా ఉండాలంటే రాష్ట్రం విడిపోకుండా ఉండాలి. రాష్ట్రం విడిపోకుండా ఉండాలంటే సమగ్ర అభివృద్ధి జరగాలి. అభివృద్ధి జరగాలంటే ఆ ప్రాంతం నుండి ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతం నుండి ఆ ప్రాంతానికి చాలా దూరం ఉంది కాబట్టి విశాఖపట్నం నుండి అనంతపురం, శ్రీకాకుళం నుండి అనంతపురం అంటే చాలా దూరం ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాను బట్టి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ల్యాండ్ కి సంబంధించిన కేసులు కానీ లేక ఫ్యాక్షన్స్ కేసులు కానీ అనేక రకాలుగా ఉన్నాయి కాబట్టి న్యాయ రాజధానిగా ఇక్కడ ఉండాలనే ఉద్దేశంతో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చేయాలన్న ఆలోచన. అదేవిధంగా ఆల్రెడీ అక్కడ అమరావతి రాజధాని కట్టి ఆల్రెడీ నడుస్తుంది కాబట్టి అమరావతి రాజధానిగానే పెడుతూ అక్కడ శాసన రాజధానిగా పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించడంతో పాటు రెవెన్యూ రాజధానిగా అక్కడ మనకు విశాఖపట్నం వెల్ డెవలప్మెంట్ నగరం కాబట్టి ఆ నగరంలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేసి ఉన్నటువంటి నగరాన్ని ఎటు అభివృద్ధి అయింది కాబట్టి అది మరింత అభివృద్ధి చేసి అక్కడ చేసి పెడితే మనకు ఆదాయ వనరులు ఎక్కువ సమకూరుస్తే ఇప్పటికిప్పుడే ఆదాయం కావాలంటే రాజధాని పెద్దగా ఉండాలి. రాజధాని పెద్దగా ఉండాలంటే సిటీ బాగుండాలి. సిటీ బాగుండాలంటే మనం ఆ ప్రాంతాన్ని ఎంచుకుంటే బాగుంటుందనే ఉద్దేశంలో భాగంగా ఎంచుకొని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత వీళ్ళైతే వచ్చిన తర్వాత ఇక్కడ రాజధాని కడతామని 14 నుండి 19 వరకు రాజధాని కట్టిన సందర్భం లేదు. ఆ కట్టినటువంటి సందర్భం కేంద్రం ఇచ్చినటువంటి డబ్బులు మొత్తం తీసుకొచ్చి తాత్కాలిక రాజధాని కట్టించడమే జరిపింది తప్ప శాశ్వత రాజధాని కట్టి లేదు కాబట్టి. అవును మోహన్ రెడ్డి గారు, అయితే దీనికి సంబంధించి మనం వేణుగోపాల్ గారితో మాట్లాడదాం, జనసేన లీడర్. నమస్తే అండి వేణుగోపాల్ గారు.
మేడం నమస్తే మేడం. నమస్తే. ఈరోజు మరి అమరావతికి సంబంధించి దాని యొక్క స్థిరత్వాన్ని దాని యొక్క గుర్తింపుని కాపాడేందుకు కూడా తీర్మానం అనేది జరిగింది. అయితే ఈరోజు మరి వైసీపీ వాళ్ళైతే కూడా ఎవరు కూడా చర్చకు రాలేదు, అందరూ కూడా బైకాట్ చేశారు. సో దీనికి సంబంధించి మరి మీరేమంటారు? ఇంకొక విషయం ఏంటి అనంటే, ఈ చర్చలో ఏవైతే ఉందో మరి అమరావతికి సంబంధించి డెవలప్మెంట్ గురించి ఎటువంటి మాటలు లేవు, కేవలం జగన్ గురించి మాత్రమే మాట్లాడడం జరిగింది. ఎప్పుడైతే మరి జగన్ ప్రభుత్వం ఉందో అప్పుడు మొత్తం ఏపీని అప్పుల కుప్పగా మార్చేశారు అని చెప్పి, అసలు దీని అభివృద్ధి గురించి ఎందుకని ప్రస్తావించలేదు ఎక్కువగా? మేడం, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. మేడం, ఈరోజు అసెంబ్లీలో కేవలం జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడం అనేది కాదు. ఈరోజు ఏదైతే గతంలో 2014 సెప్టెంబర్ 4వ తేదీ ఏదైతే ఏపీ రాజధానికి ఆర్థిక వనరులు కావాలని ఆ రోజు అసెంబ్లీలో పెద్ద చర్చ జరిగినప్పుడు అప్పుడు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపడం జరిగింది. ఆ రోజు 33,000 ఎకరాలు మనకు కావాలి రాష్ట్రానికి, ఎందుకంటే ఈ 5 కోట్ల మంది జనాభాకి ఏదైతే ఒక ఆ రోజు 13 జిల్లాలకి రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేసుకోవాలంటే ఖచ్చితంగా 33,000 ఎకరాలు కావాలని చెప్పి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు అన్ని రాజకీయ పార్టీలు ఏదైతే అసెంబ్లీలో అడగడము, రైతులందరూ ఏకదాటిగా ముందుకొచ్చి ఏదో ఒకరు ఇద్దరు తప్ప మిగతా అందరూ ముందుకొచ్చి వాళ్ళ భూములు స్వతంత్రంగా వాళ్ళు ఇవ్వడము, ఏదంటే మేము ఈరోజు రాష్ట్రం అనాథ అయిపోయింది, ఈ రోజు రాష్ట్రానికి మనకి ఏది దిక్కు లేదు కాబట్టి ఒక రాజధాని ఒక ఇది అని కేంద్రం అన్యాయం చేసింది కాబట్టి ఈరోజు ఒక రాష్ట్రానికి హైదరాబాద్ ఇచ్చారు, ఇంకొక రాష్ట్రానికి రాజధానిని కూడా ఏదని చెప్పకుండా రాజధాని విభజించారు. కాబట్టి ఖచ్చితంగా మనం చేసుకున్న ఆ రోజు రైతులు కూడా ఏదైతే ముందుకొచ్చి భూములు ఇవ్వడం జరిగింది. అలాంటి రైతులకి భరోసాగా ఆ రోజు అన్ని పార్టీలు ఏదైతే ఆ రోజు తెలుగుదేశం అయినా కానీ, జనసేన పార్టీ అయినా కానీ, అదే విధంగా బీజేపీ అయినా కానీ, అదే విధంగా వైఎస్ఆర్సీపీ అన్ని పార్టీలు ఆ రోజు రైతులకు భరోసా ఇచ్చారు. ఖచ్చితంగా అమరావతిని అభివృద్ధి చేస్తాము, అమరావతిని 5 కోట్ల మంది రాష్ట్రానికి గుండె చప్పుడుగా దీన్ని అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి హామీ ఇచ్చి, ఆ తర్వాత ఏదైతే తెలుగుదేశం పార్టీ ఓడిపోవడము, జగన్మోహన్ రెడ్డి గారు రావడము, అంతవరకు అమరావతిని సమర్థిస్తూ నేను అమరావతిలో ఫస్ట్ నేనే ఇల్లు కట్టుకుంటున్నాను, ముఖ్యమంత్రి కూడా కట్టుకోవడం లేదు, అదే విధంగా ఈ రోజు రాష్ట్రంకి ఏదైతే అమరావతిని ప్రిఫరెన్స్ గా తీసుకోవాలి, ఖచ్చితంగా అమరావతిని నేను అంత అభివృద్ధి చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో 5 సంవత్సరాలు రాజధాని 3 రాజధానులుగా పేర్కొంటూ ఇది విశాఖపట్నము, అమరావతి, కర్నూలు అని చెప్పేసి 3 రాజధానులు అని చెప్పి 5 సంవత్సరాలు ఏ రాజధానిని అభివృద్ధి చేయకుండా అమరావతిని నిర్లక్ష్యం చేస్తూ అక్కడ రైతులు ఉద్యమం చేస్తుంటే వాళ్ళని ఆ ఉద్యమాన్ని నీరు గారుస్తూ వాళ్ళపైన కేసులు పెట్టిస్తూ వాళ్ళని వేసులుగా ముద్ర వేస్తూ అనేక ఈరోజు అసెంబ్లీ మొత్తం చూస్తే ఆ రోజు ఏమేమి చేసింది, ఆ రోజు అధికారంలో ఉండే రాజకీయ పార్టీలు, అదే విధంగా ఆ రోజు అమరావతి రైతుల్ని ఏ విధంగా కేసులు పెట్టి వివిధ రకాలుగా వాళ్ళని వేధించడము, అన్ని కేసులు ఇవి మొత్తం అన్ని డీటెయిల్స్ ఈ రోజు అసెంబ్లీలో కూడా ప్రదర్శించడం జరుగుతా ఉంది. ఇంకా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి మాట్లాడుతున్నారు, నేను కూడా ఇన్సేపు ఫాలోఅప్ చేశాను. ఈ విధంగా చూస్తే ఎంత అన్యాయం చేసింది గత ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అక్కడ రైతులకి. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు అమరావతికి చట్టబద్ధత కల్పించాలి. ఈ రోజు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అభివృద్ధి మాత్రం కేంద్రీకృతం అనే విధానంతో ఈ రోజు కూటమి ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీలో చర్చ చేసి ఈ రోజు అమరావతికి చట్టబద్ధ చేస్తూ కొన్ని ఇంకా పాయింట్స్ వదలలేదు, అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి కొన్ని వాళ్ళకి భరోసా ఇస్తూ రైతులకి ఒక ఇది 29 ఒక వాళ్ళకి ఎగ్జామ్షన్ కూడా క్యాపిటల్ గెయిన్స్ కూడా ట్యాక్స్ కూడా ఎగ్జామ్షన్ ఇస్తూ 5 సంవత్సరాలు ఏదో క్లారిటీగా చెప్పబోతున్నారు. ఇంకా ముఖ్యమంత్రి గారు అందరూ మాట్లాడిన తర్వాత బయట వస్తుంది ఇది క్లియర్ పిక్చరు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఏదైతే రాష్ట్రానికి కానీ అక్కడ రైతులకు కానీ గత ప్రభుత్వం చేసిన అన్యాయానికి ఈరోజు న్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి అందరూ కూడా అనుకుంటున్నారు. మేడం చెప్పండి. రైట్, ఓకే వేణుగోపాల్ గారు. అదేవిధంగా మేడ విజయశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, టీడీపీ లీడర్. నమస్తే అండి విజయశేఖర్ రెడ్డి గారు. నమస్కారం మేడం. నమస్తే. నమస్కారం. ఎస్.
అదేవిధంగా ఈ రోజు మరి తీర్మానానికి సంబంధించి అసలు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది అంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది. అండ్ అదేవిధంగా చూస్తే అసలు అమరావతికి ఎవరు వ్యతిరేకం అంటూ కూడా అడుగుతోంది వైసీపీ. మరి దీనికి మీ సమాధానం ఏంటి? మేడం, వైసీపీ వారికి నిజంగా మనస్సాక్షి అంటూ ఉంటే వారు ఆ మాట అనకూడదు. ఎవరు దీనికి వ్యతిరేకమని ఎవరైతే ఇబ్బంది పెట్టారో, ఎవరైతే అమరావతిని రూపు లేకుండా చేయాలని ట్రై చేశారో, ఎవరైతే పూర్తిగా తొక్కేయాలా, అమరావతి రైతులను ఇబ్బంది పెట్టాలా. మేడం ఒకసారి మీరు చూడండి, 2015లో అప్పటి ప్రతిపక్ష నేత అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు మేడం అసెంబ్లీలో? మీరు పెట్టే క్యాపిటల్కు నేను ఖచ్చితంగా మద్దతు ఇస్తాను, ఒక 50,000 ఎకరాల్లో మీరు క్యాపిటల్ కట్టండి, దానికి మా పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని చెప్పిన మహానేత ఆయన ఈ రోజు ఎంత ఘోరంగా దాని గురించి మాట్లాడుతున్నారు. మేడం అమరావతిని మాట్లాడినారు, భ్రమరావతిని మాట్లాడినారు, ఇనుప కంచెలు పెట్టి రైతుల్ని భీకరంగా కొట్టారు, దారుణంగా హింసించారు, ఇళ్లలోంచి బయటకు రానికంట 4-5 సంవత్సరాలు వారిని హింస పెట్టిన ప్రభుత్వం ఇది. రాక్షసంగా మానసికంగా ప్రాథమికంగా వాళ్ళను అణిచివేసి మేడం ఆడవారు మహిళా రైతులనే ఇది కూడా లేకుండా, ఇంకిత జ్ఞానం లేకుండా అప్పటి ప్రభుత్వం 2019-20 మధ్యలో ఎంత దారుణంగా వాళ్ళ గుండెల మీద తన్నే పరిస్థితి మేడం. పోలీసు బూట్లు వారి గుండెలు తాకుతుంటే ఆ రోజు అమరావతి రైతులు పడిన మానసిక క్షోభ అది అంత ఇంత కాదు మేడం. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికి అంత క్షోభ ఉండకూడదు. అలాంటి దారుణంగా హింసించి ఈ రోజు మిమ్మల్ని అమరావతి వ్యతిరేకం కాదని వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఇది దయ్యాలు వేదాలు వల్లించినట్టు కాదా అని నేను సూటిగా ఈ రాష్ట్ర ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మేడం ఎంత దారుణంగా మేడం ఆ రోజు ఏం చెప్పారు మేడం జగన్మోహన్ రెడ్డి గారు? మేము ఖచ్చితంగా మద్దతు ఇస్తాం, మీరు బాగా కట్టండి, ఒక 50,000 ఎకరాలు తీసుకోండి, ఈ విజయవాడకు గుంటూరుకు మధ్యలోనే కట్టండి అని చెప్పిన వ్యక్తి దాని ప్రకారం మేము ముందుకెళ్తే, ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముందుకెళ్తే దానికి ఎటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా మద్దతు ఇవ్వకుండా రైతులను రెచ్చగొట్టారు. అక్కడ కడుతున్న బిల్డింగ్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, గేలి చేశారు. మేడం ఈ మధ్య కాలంలో మేడం ఇప్పుడు కాదు 2019-20 మధ్యలో ఏ రకంగా ఇబ్బంది పెట్టారో చూసాం. తర్వాత 2024 నుంచి కూడా ఇది ఒక రివర్ ఫ్రంట్, ఈ రివర్ ఫ్రంట్ లో ఇల్లు కడితే మునిగిపోతాయి, ఇక్కడంతా వానలు పెడితే చెరువులు తలపిస్తున్నాయి, ఇక్కడ రోడ్లే కనబట్టలేదని ఎంత ఒక అభూత కల్పనలు సృష్టించి ఏ రకంగా మీరు సోషల్ మీడియాలో ఒక దుమ్మెత్తి పోయాన్ని మనం చూడలేదా మేడం? అమరావతి మీద దుమ్మెత్తి పోసిన విధానాన్ని ఈ 2 సంవత్సరాలు చూడలేదా? ఇలాంటి వ్యక్తులు అమరావతికి వ్యతిరేకం మేము కాదు అంటే ఎవరైనా నమ్ముతారా మేడం? 3 రాజధానులు మేము పెడతామని మాట్లాడుతున్న ఈ వ్యక్తులు ఆ రోజు ఏం చెప్పారు మేడం జగన్మోహన్ రెడ్డి గారు 2023 అసెంబ్లీలో? ఒక రాజధానికే నా దగ్గర డబ్బులు లేదు, ఒక రాజధాని నేను కట్టలేరు అని ఆయన మాట్లాడారు కదా మేడం. నేనంటున్నా ఒక రాజధానికి మీ దగ్గర డబ్బులు లేకపోతే మరి 3 రాజధానికి మీ దగ్గర డబ్బు ఎలా వచ్చింది? 3 రాజధానులు మీరు ఎలా కడతారు? ఒక పక్క విశాఖపట్నం అన్నారు, ఒక పక్క కర్నూలు అన్నారు, ఇంకొక పక్క అమరావతి అన్నారు. 3 రాజధానులకు డబ్బు మీ దగ్గర ఎలా వస్తుంది? ఒక రాజధానికే డబ్బు లేదని మీరు అన్నప్పుడు మేడం ఒకటే ఫస్ట్ నుంచి కూడా ఇదే చెప్పాం, అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్, అక్కడ ఏదైతే భూములు ఉన్నాయో వాటిని తాకట్టు పెట్టే 1,00,000 కోట్ల అప్పులు తెస్తాము, దాంతో ఈ నగరాన్ని సుందరంగా నిర్మిస్తాము, ఒక ప్రపంచ ప్రసిద్ధిగాంచిన క్యాపిటల్ గా రాజధాని ఇది రూపొందుతుంది, క్వాంటమ్ వ్యాలీ తెచ్చి పెడతాం, రకరకాల హాస్పిటల్స్, రకరకాల ఇన్స్టిట్యూషన్స్, రకరకాల విద్యా సంస్థలు అన్ని కూడా ఇక్కడికి వస్తాయి. రాబోయే రోజుల్లో ఇది ఒక ప్యారిస్ లేదంటే ఒక న్యూయార్క్ తలపించే విధంగా అమరావతి తయారవుతుందని ఎంత చెప్పినా ఎంత మొత్తుకున్నా వినకుండా వీళ్ళు సర్వనాశనం చేసిన వ్యక్తులు వీరు కాదా? ఒక సామాజిక వర్గానికి ఆ క్యాపిటల్ అంటగట్టి మేడం నేనంటున్నా, వీళ్ళు అన్నారు ఆ రోజు కమ్మవారికి ఉపయోగపడేది అమరావతి అన్నారు. నేనంటున్నా కమ్మవారు ఎంతమంది ఉన్నారు మేడం? అసలు అమరావతిలో ఉండేదే 3-4% కమ్మవారు, మిగతా అంతా వేరే క్యాస్ట్లు, వారికన్నా రెడ్లు ఎక్కువ మంది ఉన్నారు మేడం అక్కడ. తర్వాత ఎస్సీలు ఉన్నారు, కాపులు ఉన్నారు, ఎంతో మంది ఉండగా ఒక కులానికి ఎంత కట్టి ఎంత దారుణంగా హింసించిన పరిస్థితులు మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీని నమ్మలేకనే ఈ రోజు అమరావతి రైతులు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నారు. ఖచ్చితంగా ఈ క్యాపిటల్ మీరు ఒక లీగల్ స్టేటస్ అంటే మీరు ఒక అసెంబ్లీ ద్వారానో లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారానో ఇక్కడ ఉన్న అమరావతి ఏదైతే మనం అనుకుంటున్నామో దీన్ని క్యాపిటల్ గా ఉంచాలా, ఇది పర్మనెంట్ గా మీరు దీన్ని ఒక లెజిస్లేషన్ తేవాలని అక్కడ రైతులు ఎప్పుడైతే కోరారో దాని మీదనే ప్రభుత్వం ప్రతిస్పందించింది. ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడింది. మేడం ఒకటైతే చెప్తున్నా, మనము
అమరావతికి మన రాజధాని స్టేటస్ రావాలంటే అసలు రాష్ట్ర అసెంబ్లీ తీర్మానమే అవసరం లేదు మేడం. మామూలుగా అనుకుంటే సెంట్రల్ గవర్నమెంటే దాని మీద ఒక కేబినెట్ అప్రూవల్ తీసుకొని దాన్ని పార్లమెంట్ లో, లోక్సభలోను, రాజ్యసభలో అమలు సరిపోతుంది. కానీ రేపటి రోజు కోర్టులో ఎక్కడైనా సరే దీని మీద టెక్నికల్ గా కావును లేదంటే లీగల్ గా ఇష్యూ వస్తుందేమోనని ఒక్కసారి ఇక్కడ మీరు రిజల్యూషన్ పాస్ చేసి పంపండి, ఒక తీర్మానం చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ కోరిన మీదనే మేము దాన్ని మార్చామని రేపు కేంద్ర ప్రభుత్వానికి చెప్పుకునే వీలుగా మాత్రమే ఈ రోజు అసెంబ్లీలో ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. ఓకే, మోహన్ రెడ్డి గారు. విజయశేఖర రెడ్డి గారు బాగా ఆవేశపడి ఆందోళన చెంది మాట్లాడుతున్నారు. అక్కడ ఉండేది 3% అంట కదా, కమ్మవారు ఉండేది 3% అని చెప్తున్నారు కదా. కమ్మవారు 3% ఉంటే 25,000 ఎకరాల భూమి ఎందుకు పోయిందమ్మా వాళ్ళ పేరు కింద? ఎందుకు వచ్చింది వాళ్ళకి 25,000 ఎకరాల భూమి? ఎందుకు కొన్నారు? అక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులందరూ పోయి ఎందుకు కొన్నారు? అక్కడ కొనాల్సిన అవసరమే వచ్చింది. మీరు ముందే అడ్వాన్స్ గా రాజధాని ఒక ప్రాంతం చెప్పినారు, ప్లేస్ ఒక చోట చెప్పి మీరు ఒక చోట సెలెక్షన్ చేసినారు. రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణా జిల్లా అటు నందిగామ సైడ్ రాజధాని అన్నారు, ఇటు సైడ్ రాజధాని అన్నారు, అటు ఇటు తిరుక్కొని వచ్చి మళ్ళీ అమరావతి రాజధాని అని ఇక్కడ రాజధాని పెట్టుకున్నారు. ఇక్కడ రాజధాని పెట్టుకునే లోపల మీకు కావాల్సినటువంటి వ్యక్తులందరూ అక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ మీ వాళ్ళు పోయి అప్పుడే దౌర్జన్యం చేసి కొనేసి అన్ని ఇక్కడ రాజధాని వస్తుంది, మీకు పైసా కూడా డబ్బు రాదు, మీది గవర్నమెంట్ భూమి, మీకు డబ్బులు వచ్చే పరిస్థితి ఉండదు, మీరు ఇప్పుడే మాకు అమ్మేయండి మేము కొంటామని చెప్పి ఈ విధంగా కొనే కార్యక్రమం చేసి కొన్నారు. కాబట్టి కొన్న తర్వాత అక్కడ రాజధాని ప్రకటించినారు. కాబట్టి ఇప్పుడు తలకిందులు పడినా సరే మేము రాష్ట్రంలో రాష్ట్ర మొత్తం సర్వనాశనమైనా సరే మాకు అక్కడే రాజధాని కావాలి. అక్కడ రాజధాని కాకపోతే మా భూములన్నీ వేస్ట్ అయితే మాకు రావాల్సిన డబ్బులు రావు. శాశ్వతంగా మేమే రాష్ట్రంలో అధికారంలో ఉండాలి, మేము కోట్లకు పడిగెలెత్తాలి, కోట్లకు పడిగెలెత్తి మేము మాత్రమే రాష్ట్రంలో రాజకీయాలు చేయాలి, ఇతరులు ఎవరు రాజకీయాలు చేయకూడదనే ఉద్దేశంలో భాగంగా చేసినటువంటి కార్యక్రమమే తప్ప అక్కడ ఎలాంటి అభివృద్ధి చేయడానికి ఇంకా 50 ఏళ్ళైనా కూడా రాష్ట్ర రాజధాని అక్కడ పూర్తి చేయలేరు. క్యూబిక్ మీటర్ కి 5,000 వచ్చి బిల్డింగ్ కట్టించారు. వేరే ప్రాంతాల్లో 5 స్టార్ హోటల్ అయినా వీళ్ళు 15,000, 14,000, 17,000 ఇచ్చి కట్టిస్తున్నారంటే ఎప్పుడు డెవలప్ కావాలి? ఎప్పుడు డెవలప్ అవుతుంది? ప్రతి సంవత్సరం 400 కోట్లు, 300 కోట్లు కంప చెట్లు కొట్టిన దానికి 400 కోట్లు, నీళ్ళు దానికి 300 కోట్లు, కోట్లాది రూపాయల డబ్బులు దీంట్లో కంప చెట్లు కొట్టడానికి, నీళ్లు తోడడానికే సరిపోతుంటాయి. బిల్డింగ్లు ఎప్పుడు కట్టాలా? బిల్డింగ్లు కట్టి ఎప్పుడు రాజధాని కట్టాలా? రాజధాని ఎప్పుడు డెవలప్ అవుతుంది? డెవలప్ అయినాక రాష్ట్ర ప్రజలకు అప్పులు తెచ్చి ఎక్కడ పెట్టాలా? ఏమైనా చెప్తున్నాడు సెల్ఫ్ ఫైనాన్స్ అంటే, సెల్ఫ్ ఫైనాన్స్ లీజ్కి ఇచ్చేసి అప్పుకి ఇచ్చేసి ఎక్కడో తీసుకొచ్చి వాళ్ళకి ఎవరికో ఇచ్చేసి ఇక్కడ కట్టిస్తారంట. మరి అట్లా చేసినప్పుడు ఇప్పుడే 3,30,000 కోట్ల రూపాయల అప్పులు ఎందుకు చేసినారు? చేసిన అప్పులు దేశంలో రాష్ట్రంలో ఎవరికి పెట్టారు? మీరు ఎవరిని సాకినారు? ఎవరికి ఉపయోగపడింది? ఈ విధమైనటువంటి అప్పులన్నీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు మీరు గుణాదులకి 330 కోట్లు అప్పు చేస్తే 3,30,000 కోట్లు తర్వాత మీరు బిల్డింగ్లు కట్టాలి ఎన్ని లక్షల కోట్లు చేయాలా? మీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 50 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలా? దానికి కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు మాత్రమే 2 లక్షల కోట్లు అవుతుంది. మీరు ఇప్పటికే 30,000 ఎకరాలు మీద ప్రభుత్వం కొనడం జరిగింది. ఆ తర్వాత 15,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూమితో పాటు 50,000 ఎకరాలు ఇప్పటికి ఉంటే మళ్ళీ 50,000 ఎకరాలు కొనాలంటున్నారు. 1,00,000 ఎకరాలు తీసుకొచ్చి ఏం చేయాలనుకుంటున్నారు? రాజధాని పేరు మీద మీరు వ్యాపారం చేయాలనుకున్నారా? రాష్ట్ర మోహన్ రెడ్డి గారు ఎస్ ఓకే, మీరు చెప్పింది ఆలోచించవచ్చు. మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం, ఏంటంటే ఇప్పుడు 2 రాష్ట్రాలు విభజించబడిన తర్వాత, వేరుబడిన తర్వాత ఏపీ అనేది ఒక రాజధాని రహిత రాష్ట్రంగా ఉంది. మరి అప్పుడు 3 రాజధానులు అంటూ కూడా మరి వైసీపీ కాలయాపన చేసింది అంటూ కూడా ప్రజల నుంచి వచ్చిన వాదన ఇదంతా కూడా. సో అట్లా అని చెప్పి మళ్ళీ టీడీపీకి పట్టం కట్టడం జరిగింది. మరి 5 సంవత్సరాలు ఏం చేసింది వైసీపీ? మరి రాజధాని లేకుండా పరిపాలించింది కదా. సరే పోనీ ఒక రాజధానిని పర్ఫెక్ట్ గా పెట్టిందంటే అది కూడా ఏం చేయలేదు కదా. ఇప్పుడు రాష్ట్రంలో రాజధాని కావాలని ప్రజలు కోరుకున్నది కాదు, అది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కోరుకున్నది. ఫలానా ప్రాంతంలో రాజధాని కావాలని. రాష్ట్రం బాగుండాలని ప్రజలు కోరుకుంటారు, ప్రజలు బాగుండాలని ప్రభుత్వం కోరుకోవాలి. అదే విధంగా ప్రభుత్వం ప్రజలు బాగుండాలనే ఉద్దేశంలో భాగమే కదా ప్రతి గ్రామంలో ఒక సచివాలయాన్ని పెట్టినారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సచివాలయం నుండి 72 గంటల్లో ప్రజలకు సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం 200 మందికి ఒక వాలంటీర్ పెట్టినాడు జగన్మోహన్
రెడ్డి గారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వాన్ని దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళకు మేలు చేసేటప్పుడు వాళ్ళకేం పడింది? అమరావతిలో రాజధాని దగ్గర చుట్టూ తిరగాల్సిన అవసరం అక్కడ అవసరమే ఉన్నది కదా. అవసరం ఉన్నది ఎవరో బడా నాయకులకు అవసరం ఉంటుంది. బడా నాయకులకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టుకొని చేయగలరు, తిరుగుతారు, ఉంటది. కానీ మనం ఒకేసారి లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్ర జీవితంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు వాళ్ళ భవిష్యత్తు తరాలకు కూడా అప్పులు వాళ్ళని ఎత్తగట్టిపోతే ఎక్కడి నుండి వాళ్ళు బతకాలా, ఎట్లా బతకాలా, ఏ విధంగా బతకాలా? ఇప్పటికే విపరీతమైనటువంటి ట్యాక్సులు వేసి రాష్ట్ర ప్రజల మీద నట్టు తెరుస్తున్నారు. అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి ఏ ఒక్క కార్యక్రమం కూడా ఉపయోగం లేకుండా పోతుంది. పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చే పరిస్థితి లేదు. రైతులకు కావాల్సినటువంటి సదుపాయాలు చేసే పరిస్థితిలో లేరు. వీటిని రాష్ట్ర పరిపాలన చేస్తాము, మేము పెద్ద చట్టబద్ధత తెచ్చాము. చట్టబద్ధత తేవడానికి అప్పుడు 5 సంవత్సరాలు, ఇప్పుడు 3 సంవత్సరాలు, ఇప్పటికి దాదాపు 2 సంవత్సరాలు పూర్తిగా వచ్చింది. 7 సంవత్సరాలు అది పార్లమెంట్ కు పోయి, క్యాబినెట్ కు పోయి, క్యాబినెట్ నుండి పార్లమెంట్ కు, పార్లమెంట్ రాజ్యసభకు పోయి అక్కడ తీర్మానం చేసుకుని ఇక్కడ చెప్పినటువంటి కాకమ్మ కథలన్నీ మళ్ళా బయటపడిపోతాయి. బయటపడితే వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళు చేసినటువంటి అక్రమాలు అన్నిటిపైన కేసులు పెట్టి వీళ్ళని జైలులకు పంపించే కార్యక్రమం జరుగుతుంది తప్ప ఈ రాష్ట్ర రాజధాని డెవలప్ అయ్యే పరిస్థితి రాకుండా వీళ్ళు రోజు అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత వర్షాలు వచ్చాయి. వర్షాలు వచ్చిన తర్వాత నీళ్లు తోడుకుంటారు. నీళ్లు తోడితే చెట్లు పెరుగుతాయి. చెట్లు కొట్టుకోవడానికి సరిపోతుంది. వీళ్ళకి కావాల్సినటువంటి భూములను డెవలప్ చేసుకుని వీళ్ళు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప అక్కడ రాజధాని పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడంతో పాటు వీళ్ళు వ్యాపారం చేసుకొని వీళ్ళు బాగుండాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి ప్రయత్నమే తప్ప రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశం ఏ కోసన లేదు. ఏ కోసన వీళ్ళకు ఉంటే నిజంగా వీళ్ళకు రాష్ట్రం అభివృద్ధి కావాలనుకుంటే నాగార్జున యూనివర్సిటీ నుండి గుంటూరు వరకు కట్టి ఉంటే ఆ ప్రాంతంలో బ్రహ్మాండంగా డెవలప్ అయ్యే అవకాశం. అలాంటిది వదిలిపెట్టి అక్కడ నీళ్లు తోడుకునే కార్యక్రమంలో పెట్టి కంప చెట్లకు నీళ్లు తోడుకోవడానికి రోజు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే ఎప్పుడు డెవలప్ కావాలా? డెవలప్ అయింది ఆ రోజు శ్రీకృష్ణ కమిటీని ఇచ్చిన తీర్మానం వీళ్ళు గుర్తుందో లేదో. శ్రీకృష్ణ కమిటీ ఇక్కడ రాజధానికి అనువైన ప్లేస్ కాదు ఇదని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి శ్రీకృష్ణ కమిటీ, అది ఎన్నో ప్రాంతాలకు శ్రీకృష్ణ కమిటీ ఉపయోగపడినటువంటి కమిటీ. అలాంటి కమిటీ తీర్మానం విజేసి ఇస్తే ఈ కమిటీని పక్కన పెట్టేసి వీళ్ళకి కావాల్సినటువంటి కమిటీ నారాయణ కమిటీ ఒకటి వేసుకొని ఆ కమిటీ ఇచ్చినటువంటి తీర్మానాన్ని వాళ్ళు తీసుకొని ఈ రోజు మేము ఏదో పెద్ద కార్యక్రమం చేసినాం అన్నట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ విధమైనటువంటి ఒంటెత్తు పోకడల వల్లనే మేము అసెంబ్లీకి పోవడం లేదు. వీళ్ళు చేసే ప్రతి కార్యక్రమం ప్రజా వ్యతిరేక కార్యక్రమంగా ఉంది కాబట్టి ప్రజలకు వ్యతిరేకమైనటువంటి కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదనే ఆలోచనలో భాగంగా మేము చేసినాం. కాబట్టి వీళ్ళు ఇప్పటికైనా తెలుసుకొని చేయాల్సినటువంటి ఎటు మీరు పట్టిన కుందేలకి 3 కాళ్ళు అన్నట్టు మీరు పోతున్నారు. అదే విధంగా అసెంబ్లీకి పోయిన తర్వాత అక్కడేదో అసెంబ్లీలో మీరు తీర్మానం చేయాల్సింది తీర్మానం చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మీరు అసెంబ్లీ సపరేట్ గా పెట్టుకున్నారు. ఇంతకన్నా దిగజారిపోయిన ప్రయత్నం ఎక్కడన్నా రాష్ట్రంలో ఉందా? మీరు మీకు కావాల్సినటువంటి సదుపాయాలు ఏమున్నాయి, ఏం లేవు, ఏం చేయాలా, ఏ విధంగా చేయాలా, దీన్ని కేంద్రానికి ఎట్లా పంపించాలా, కేంద్రం నుండి ఎట్లా మనం పర్మిషన్ తీసుకోవాలనే ఆలోచన మీరు పెట్టకుండా ఆడికి వచ్చిన ప్రతి ఎమ్మెల్యే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే టార్గెట్ పెట్టుకొని మీకు జీవితం అంతా జగన్మోహన్ రెడ్డి గారి జపంతోనే సరిపోయి మీరు రాష్ట్ర జపం ఎప్పుడు చేస్తారు? రాష్ట్ర జపం చేరు, రాష్ట్ర ప్రజలను పట్టించుకోరు. రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా మీరు చూసే పరిస్థితుల్లో లేరు. ఈ విధంగా లేకుండా పోవడం వల్లే మిమ్మల్ని అప్పుడే జనం తిరస్కరిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి జయజలు పలుకుతున్నారు. కాబట్టి దీన్ని భరించలేకుండా మీరు ఏదో కాన్సెప్ట్ రోజు ఒక కాన్సెప్ట్ తీసుకొని వస్తారు. దీని మీద మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శలు చేసుకుంటూ పోతుండే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం, ఈ దురాగతం, ఈ అన్యాయము రాష్ట్ర ప్రజల జీవితంలో పరిస్థితి వస్తుంది. దయచేసి ఇప్పటికైనా ఆలోచన చేయండి. మీరు తీర్మానం చేసుకోవాలంటే అమరావతి రాజధాని పెట్టుకునే మాకు అభ్యంతరం లేదు. కానీ అదే ప్రాంతంలో మీరు డెవలప్ చేయాలంటే ఈ 50 సంవత్సరాలైనా ఆ ప్రాంతంలో రాజధాని డెవలప్ కాదు. కొత్త బిల్డింగ్లు కట్టాలంటే ఒక్కొక్క బిల్డింగ్ 100 అడుగులు 200 అడుగులు లోపల పునాదులు తీయడానికి సరిపోతుంది. దానికి క్యూక్ మీటర్కు 15,000 రూపాయలు చొప్పున మీరు కట్టుకుంటే పోతే లక్షల కోట్ల రూపాయలు ఆ బిల్డింగ్లకి సరిపోతుంది. ఇప్పుడు కట్టినటువంటి బిల్డింగ్లన్నీ టెంపరవరీ బిల్డింగ్లు అని చెప్పి వేల కోట్ల రూపాయలు తగలబెట్టారు. మళ్ళీ దాని మీద పర్మనెంట్ బిల్డింగ్లని ఈ రోజు మొన్నటిదాకా కట్టిన హైకోర్టు టెంపరవరీ అంటే ఇప్పుడు మళ్ళీ ఒరిజినల్ కోర్టు అంట. మొన్నటిదాకా కట్టిన అసెంబ్లీ అంతా టెంపరవరీ అంటే ఇప్పుడు మళ్ళీ పర్మనెంట్ అంట. ఈ విధంగా చేసే కార్యక్రమం చేస్తున్నారు. విజయశేఖర రెడ్డి గారు అంటున్నారు 3 రాజధానులు అంట, 3 రాజధానులు డెవలప్ చేయడం అంట. ఏంటంటే ఎక్కడని 3 రాజధానులు అంటే 3 రాజధానుల చోట అసెంబ్లీలు కట్టరు, 3 రాజధానుల చోట్ల సెక్రటరియట్లు ఉండవు, 3 రాజధానుల చోట డీజీపీ ఆఫీసులు ఉండవు. ఒక చోట ఉంటుంది ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి హైలైట్ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉంటాయి. ఆ ప్రాంతానికి సంబంధించిన న్యాయ రాజధాని అంటే హైకోర్టు మాత్రమే ఉంటుంది తప్ప మొత్తం మళ్ళా ఒక అసెంబ్లీ ఏడ కూడా కట్టరు, మళ్ళా ఒక సెక్రటరియట్ కట్టరు, మళ్ళా ఒక హైకోర్టు కాకుండా. కాబట్టి ఏ ప్రాంతాలకు ఏమేమి చేయాలనో అవి చేయాలనే ఉద్దేశంలో భాగంగా రాష్ట్రం విడిపోకూడదనే ఉద్దేశంలో భాగంగా మంచి రాష్ట్రంగా ఉండాలి, రాష్ట్రం పూర్తి స్థాయిలో డెవలప్ కావాలి, సర్వతోముఖ అభివృద్ధితో డెవలప్ కావాలనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఓకే కరెక్టే మీరు అన్నదంతా బాగుంది మోహన్ రెడ్డి గారు.
అవును కరెక్టే, మీరు అన్నదంతా బాగుంది. కాకపోతే ఒక్క విషయం ఏంటి అని అంటే, మీరు ఇంతకు ముందు అన్నారు ఈ కూటమి ప్రభుత్వం యొక్క, ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు, కూటమి ప్రభుత్వం యొక్క, మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, కూటమి ప్రభుత్వం యొక్క ఒంటెద్దు పోకడ వల్లే మేము అసెంబ్లీకి వెళ్ళట్లేదు, మేము బైకాట్ చేస్తున్నాం అన్నారు. ఓకే, మీకు ప్రజల మీద నిజంగా అంత దృష్టి ఉంటే మీరు ఎందుకు వెళ్ళట్లేదు అసెంబ్లీకి? మీకు సమస్యల మీద మాట్లాడాలి అనుకుంటే ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళి మీ గొంతు అనేది వినిపించాలి కదా ప్రజల తరపున. బైకాట్ ఎందుకు చేస్తున్నారు? అసలు ఒక్కసారి కూడా ఎందుకు వెళ్ళట్లేదు? భవాని గారు, మీరు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మీరు గమనించినారో లేదో, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత 2024 అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళు పలానా వ్యక్తి అసెంబ్లీ స్పీకర్ గా ఉంటాడు, పలానా వ్యక్తి డిప్యూటీ స్పీకర్ గా ఉంటారు అనుకున్న తర్వాత అలాంటి స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఒక రహస్య చర్చలు జరుపుతూ చర్చల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినారు, చచ్చిపోలేదు, చనిపోలేదు అనే అభిప్రాయాన్ని వెళ్ళగెక్కితే ఇంకొకైనా ఎదురుగా కూర్చుంటే బాలకృష్ణ గారు జోబిలో చేతులు పెట్టుకుని వాడు సైకోగాడు అంటుంటే పట్టు కొడుతున్నారంటే టేబుల్ చర్చి. ఇలాంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ఈ రోజు లేకపోయినా కూడా వాళ్ళు పార్లమెంట్ తీర్మానానికి అసెంబ్లీ తీర్మానం చేసి పంపించడానికి పెట్టినటువంటి మీటింగ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారంటే వీళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి భజన చేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి మాత్రమే అసెంబ్లీని వాడుకుంటున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజల మేలు చేయాలనే ఆలోచన ఏ కోసైనా లేదు. కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ముందే వాళ్ళు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే టైం ఇస్తాము, లీడర్ గా 40% ఓటు శాతం ఉన్న నాయకుడిగా మేము ఇవ్వని చెప్పినారు కాబట్టి మేము పోలేదు. ఓకే, వేణుగోపాల్ గారు మీరేమంటారు? ఇప్పుడు ఈ రాజధానికి సంబంధించి కూడా అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగదు, కేవలం కూటమి ప్రభుత్వం యొక్క స్వలాభం కోసమే ఆ రాజధాని అని నాటకాలు ఆడుతున్నారు అని చెప్పి అంటున్నారు. దీనికి ఏమంటారు? మీ సమాధానం ఏంటి? ఇక్కడ వైఎస్ఆర్సీపీ 2 నేలకి ధోరణులు వాడుతా ఉంది. ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఒక మాట మాట్లాడుతుంది, అధికారంలో ఉండేటప్పుడు ఇంకొక మాట మాట్లాడతారు. ప్రతిపక్షంలో ఉండేటప్పుడు దానికి మద్దతు ఇచ్చేది, ఏదైతే అమరావతి అనే దాని విషయంలో మద్దతు ఇస్తూ ఈ రోజు 33,000 ఎకరాలు కూడా కారు సరిపోదని చెప్పి కొట్లాడిన వ్యక్తి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో. అదే విధంగా ఆ రోజు నేనే మొదట అమరావతిలో ఇల్లు కట్టుకుంటాన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు రాష్ట్రంలో 5 కోట్ల మంది ఏదైతే మంది ప్రజలకి 13 జిల్లాలకి ఒక రాజధాని కావాలి, ఆ రాజధానికి నేను పూర్తిగా సహకరిస్తాను, రేపు నా ప్రభుత్వం వచ్చినా కూడా ముందే నేనే ఇల్లు కట్టుకుంటాను, నాటి ముఖ్యమంత్రి కూడా ఇల్లు కట్టుకోలేదు అని అనేక అసెంబ్లీ స్పీచ్ ఇచ్చాడు. అదే విధంగా అమరావతిని మనం అట్ట తీర్చిదిద్దుకోవాలి, ఇటు తీర్చిదిద్దుకోవాలి, అమరావతిని భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని రాజధాని మన రాజధానిని మనం తయారు చేసుకోవాలని చెప్పేసి ఆ రోజు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం చెప్తా అంటే దానికి ఒత్తాస పలిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత అది కమ్మవారి రాజధాని అయిపోయింది. ఎలా అయిపోతుంది కమ్మవారి రాజధాని? ఆ రోజు తెలియదా నువ్వు మద్దతు ఇచ్చినప్పుడు? ఆ రోజు తెలియదా నీకు 3 రాజధానుల పరిపాలన వికేంద్రీకరణ అయితేనే అభివృద్ధి చెందుతుందని ఆ రోజు చెప్పుండేది అధికారంలోకి రాకముందు. అధికారంలో రాకముందేమో రాజధానిని యాక్సెప్ట్ చేసి అధికారంలో వచ్చిన తర్వాత పరిపాలన వికేంద్రీకరణ కావాలి, అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి, రాజధాని వికేంద్రీకరణ కావాలి అని చెప్పేసి మాట్లాడుతున్నవే. ఆ రోజు ప్రతిపక్షంలో ఉండేటప్పుడే ఆ రోజే మాట్లాడుంటే ఆ రోజు అమరావతి ప్రజలు కూడా ఆ రోజు వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఇది, అదే విధంగా తెలుగుదేశం స్టాండ్ ఇది, కూటమి స్టాండ్ ఇది అని క్లారిటీగా వచ్చుంటది కదా. ఆ రోజు అధికారం వచ్చిన వెంటనే 3 రాజధానులు చేసుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి, అది చేసుకోవాలి అని చెప్పి మాట్లాడడం జరిగింది. దాన్ని ఆ రోజు వ్యతిరేకించి ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే వైఎస్ఆర్సీపీ పార్టీకి 2 నేలకి ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఒక మాట మాట్లాడుతుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక మాట మాట్లాడుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఆ రోజు రైతుల్ని చాలా తీవ్రమైన పరిస్థితి ఏదైతే నువ్వు చెప్తున్నావు, ఈ రైతుల ముసుగులో ఏదైతే పెత్తందారులు వచ్చి దాన్ని కొనుక్కున్నారు, దాన్ని చేశారు, దానికి ఉంది. దాని పెత్తందారులు దానికి ఆ రోజు నుంచి ఎవరు రిజిస్ట్రేషన్ జరిగినాయి, ఏదైతే అమరావతి అనౌన్స్ చేసిన తర్వాత అమరావతి అనౌన్స్ చేయక ముందు 6 నెలలు సంవత్సరం ముందు ఎవరెవరు మాట్లాడి వాటిని రద్దు చేయాలని పోరాడు, వాళ్ళు వాటి కోసం కొట్టాడండి. ఆ రోజు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాటిని రద్దు చేయండి అని చెప్పండి. ఆ విధంగా పోవాల్సిన దాన్ని నువ్వు ఆ కసి రైతుల పైన వాళ్ళు చేసిన ఉద్యమాలు, వాళ్ళు చేసిన నిరక్షణ కార్యక్రమాలు, వాళ్ళు చేసిన ఆమరణ నిరాదీక్షలు, వాళ్ళు చేసిన పాదయాత్రలకు కానీ వాళ్ళకి సంఖ్యలు వేసి వాళ్ళు జైల్లో పెట్టి వాళ్ళని హింసించడం జరిగింది. అది తప్పు కదా.
వాళ్ళు అమ్మడం పాపమా? ఉమ్, వాళ్ళకి ఏదో ఆకలి వచ్చింది, వాళ్ళు అమ్ముకున్నారు. వాళ్ళకి ఒకరో ఇద్దరు కూడా కొనులు కూడా ఉండొచ్చు. ఉమ్, దానికి రైతుల పైన మనం కక్ష తీర్చుకోవాలి, ఉమ్, దాని చట్టపరంగా పోవాలి. ఉమ్, అసెంబ్లీలో నువ్వు నీ ప్రభుత్వంలోనే ఉంది కదా, చట్టం చేయొచ్చు కదా నువ్వు. ఆ ఏ రిజిస్ట్రేషన్లు అయితే జరిగాయో ఆ రిజిస్ట్రేషన్ అంతా క్యాన్సిల్ కావాలి. వాళ్ళకి ఈ రోజు ఏ వాల్యూ ఉందో ఆ రేటు కట్టిస్తేనే, లేదా ఖచ్చితంగా దాన్ని క్యాన్సిల్ చేస్తాము ఆ రిజిస్ట్రేషన్ అని చెప్పడము. అమ్ముకోవడం కొనుక్కోవడం అది వాళ్ళ ఇష్టం, అది ప్రభుత్వానికి సంబంధం లేదు. ఒకవేళ నీకు అది తప్పు అనిపించినప్పుడు దాని చట్టపరమైన కార్యక్రమాలు చేయాలి. ఉమ్, అంతేగాని రైతుల్ని ఇబ్బంది పెట్టడం ఏంది, రైతులు జైలుకి పంపించడం ఏంది? ఉమ్. అప్పుడు ఆ విధంగా రాష్ట్ర ధర్నాలు, ప్రభుత్వం అమరావతి ఆర్టిస్ట్ రాజధాని కోసం ధర్నాలు చేసిన రైతులు కూడా పెయిడ్ ఆర్టిస్టులు అని కూడా అనడం జరిగింది కదా ఆ పెయిడ్ సమయంలో. ఆర్టిస్టులు అన్నారు, వేసీలు అన్నారు, రకరకాలుగా మాట్లాడినారు. ఉమ్, అవన్నీ కరెక్ట్ కాదు కదా. ఉమ్, నువ్వు ఆ రోజు ఏదైతే అమరావతిని అనౌన్స్ చేసేటప్పుడు నీది ముఖ్య పాత్ర ఉంది కదా, ఆ రోజు నువ్వు వ్యతిరేకించి ఉండొచ్చు కదా. ఉమ్, ఆ రోజు వ్యతిరేకించలేదు ఎందుకు? ఆ రోజు నువ్వు సమర్థించావే. మళ్ళీ నీకు అధికారంలో వచ్చిన తర్వాత దీంట్లో ఏదో ఓ, ఓ, భూముల్లో అవకతవకలు జరిగాయి, రిజిస్ట్రేషన్ జరిగాయి తెలుసుంటే వాటిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, ఉమ్. రైతుల పైన కాదు కదా. ఓకే. వాళ్ళ రైతులు ఏదైతే భూములు ఇచ్చారో Hmm. వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటే ఉపయోగం ఏముంది? ఎస్. వాళ్ళు డబ్బు ఆర్థికంగా నష్టపోయి Hmm. ఒకరో ఇద్దరు మోసపోయింటారు. ఉమ్, అది అమరావతి తేలి రాజధాని రాదనుకోనో, లేకపోతే ఇంకోటి అనుకోనో, లేకపోతే మా సైట్ లో రోడ్లు వస్తుందని చెప్పు ఎవరో రియల్ ఎస్టేట్స్ రియల్ చేసే వాళ్ళు ఆ మోసం చేసి ఉండొచ్చు. ఉమ్, దానికి ఒక ప్రభుత్వంగా ఉండే ఒక రైతుల పైన మనం కక్ష తీర్చుకోకూడదు కదా. ఉమ్. అదే విధంగా మేడం చెప్పండి చెప్పండి. శ్రీకృష్ణ కమిటీ గురించి మాట్లాడతారు. ఉమ్, ఆ రోజు శ్రీకృష్ణ కమిటీ చెప్పింది, ఎప్పుడైతే అసెంబ్లీలో ఈ రాజధాని చేయాలి దీనికి నిధులు కావాలన్నప్పుడు అంతకుముందే శ్రీకృష్ణ కమిటీ వచ్చింది. ఉమ్, మరి దాన్ని ఆ రోజు పక్కనే పెట్టేసేవే. ఉమ్, దాన్ని శ్రీకృష్ణ కమిటీని నువ్వు అపోజ్ చేస్తూ దాన్ని ఆపాలి కదా. ఆ రోజు ఎందుకు సమర్థించావు? ఉమ్, అంటే ఒక్క మాట కూడా చెప్పకుండా వీళ్ళు ఇష్టం వచ్చిన నిర్ణయాలు అమరావతి తీసుకున్నారు. అమరావతి ఇది కానీ మనం వ్యతిరేకించామంటే ఇంకా రాజధానికి వేరే చోటకు పోవాలన్నా ఇంకా సమయం పడుతుంది. ఉమ్, రేపు మనం ఫ్యూచర్ లో స్టెప్స్ చేయాలన్నా కూడా ఇక్కడ నమ్మించే ప్రయత్నం చేయాలని చెప్పి నమ్మించాడు. అవకతవకలు జరగలేదని ఊరు చెప్పలేదు. ఉమ్, ఆ రోజు ప్రభుత్వంలో కూడా ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో కొన్ని పాయింట్స్ రేజ్ చేసి ఇక్కడంతా వీళ్ళు ఈ భూములు కొన్నారు ఇది అన్నారు. వాటిపైన యాక్షన్ తీసుకోండి, ఉమ్, దానికి రైతులుగా బలి చేయకూడదు. మళ్ళీ ఇదే మాట మాట్లాడుతున్నారు ఈ రోజు కూడా. మళ్ళీ శ్రీకృష్ణ కంపెనీ అంటారు, ఉమ్, మళ్ళీ అది మునిగిపోతుంది అంటారు. ఉమ్, మరి మునిగిపోయే దాంట్లో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకున్నారు? ఉమ్, దాన్ని ఎందుకు ఆ రోజు సమర్థించారు? శ్రీకృష్ణ కమిటీ వ్యతిరేకించినప్పుడు మళ్ళీ మీరు ఎందుకు సమర్థించారు? ఉమ్. ఓకే. అంటే 2 నెలలకి ధోరణి, Hmm. అధికారం కోసం ఒకటి, అధికారం లేనప్పుడు ఒకటి. ఎస్. ఓకే. మేడం. అదేవిధంగా మస్తాన్ రావు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి మస్తాన్ రావు గారు. నమస్తే. 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 ఏపీ శాశ్వత రాజధానిగా మరి అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ మరి అసెంబ్లీలో ఇవాళ తీర్మానం అయితే చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పటికైనా ఒక మంచి పరిణామంగా చెప్పుకోవాలి దీన్ని. ఉమ్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గతంలోనేమో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపడినప్పుడు మద్రాసుని కోల్పోయిన పరిస్థితి. రాజధాని అనేది అక్కడ పోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కర్నూలు కాసేపు, తర్వాత హైదరాబాద్ స్థిరపడింది. ఉమ్, మళ్ళీ 2014లో విభజించినప్పుడు హైదరాబాద్ని కూడా వదులుకొని వచ్చాం. ఉమ్, ఇప్పుడు 2015 ఇక్కడికి వచ్చాము. యాక్చువల్గా 2014లో విభజన జరిగింది. 2015లో అమరావతి అనే ఒక నగరాన్ని ప్రకటించడం కూడా జరిగింది. ఉమ్, ఇప్పుడు 12 ఏళ్ళు అవుతుంది ఏర్పడి. ఉమ్, నవి ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 12 ఏళ్ళు అవుతా ఉంటే ఒక పర్మనెంట్గా ఉన్న హైకోర్టు లేదు, ఒక రాజధాని చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే ఉమ్మడి మన రాష్ట్రాన్ని విభజించేటప్పుడు, ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించేటప్పుడు ఉమ్, మనకి తెలంగాణ కలిపి ఉమ్మడిగా 2024 జూన్ 2వ తేదీ వరకు హైదరాబాద్ రాజధానిగా ఉంటుందనేది ఒక అక్కడ రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొంది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కనుక నవి ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలతో ఉండేది కనుకుంటే వాళ్ళు నగరాన్ని నిర్మించుకుంటే దానికి మేము సహాయం చేస్తామని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిజానికి విభజించేటప్పుడే అటు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా మన ఆంధ్రప్రదేశ్ని ఘోరంగా మోసం చేశాయి. ఉమ్, ఆ విభజన చట్టంలో పేర్కొన్న ఏది కూడా ఇంప్లిమెంట్ కాలేదు. ఈ రోజు వరకు ఆస్తుల పంపిణీ పూర్తి కాలేదు. నవి ఆంధ్రప్రదేశ్కి ఏదైతే కేంద్ర సంస్థలు కానీ
లేదంటే ఎవరైనా పరిశ్రమలు పెడతామంటే ప్రత్యేక హోదా 5 కాదు 10 ఏళ్ళు ఇస్తాం, 5 ఏళ్ళు ఇస్తామని కాంగ్రెస్, 10 ఏళ్ళు ఇస్తామని బీజేపీ చెప్పి, ఉమ్, ఢిల్లీని మించిన మహానగరం అని చెప్పేసి నరేంద్ర మోడీ గారని, ఇవన్నీ ఇదంతా కేంద్ర స్థాయి జాతీయ స్థాయిలో విభజించేటప్పుడు చేసిన మోసాలు. ఇక మన రాష్ట్ర విషయానికి వస్తే 2015లో అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఉమ్, అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ అప్పుడున్న నాయకులు కానీ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఏకగ్రీవ తీర్మానం అంటే ఇక్కడ ఎక్కడైతే వెలగపూడిలో అమరావతిని కట్టబోతా ఉన్నారో దానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది, ఎందుకంటే అది 13 జిల్లాల్లో అది సెంట్రలైజ్డ్ గా ఉంటుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పరిస్థితి ఉన్నారు. ఉమ్, అయితే ఆయన అన్నది ఏంటంటే 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంటే బాగుంటుంది, సరే ఏదేమైనప్పటికీ కూడా సెంట్రల్ లో ఉంది కాబట్టి నేను కూడా మద్దతు ఇస్తున్నాను అనేది ఆయన ప్రకటించారు. ఓకే. ఆయన మధ్యలో 3 రాజధానులు కానీ ఇంకోటి కానీ అప్పుడేం తేలేదు ఆయన. సో అయితే అక్కడ ఏం జరిగింది, ఈ చట్టబద్ధత విషయంలో కొంత అప్పుడున్న కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్రంలో కూడా ఉంది బీజేపీ, ఉమ్, ఆ తెలుగుదేశం పార్టీ కూడా కొంత నిర్లక్ష్యం ప్రదర్శించిన పరిస్థితి. సో ఆ తర్వాత వచ్చిన 5 ఏళ్ళు, ఉమ్, ఇక 5 ఏళ్ళ సంగతి కూడా మనం ఇప్పుడు చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏంటి, చట్టబద్ధత అంటే మన రాష్ట్రానికి అనాథగా మిగిలిపోయిన రాష్ట్రం, రాజధాని లేని అనాథగా మిగిలిపోయిన రాష్ట్రానికి ఒక చట్టబద్ధత కల్పిస్తున్నారు ఈ రోజు. yes, చాలా ముఖ్యమైన రోజు చరిత్రలో. ఉమ్, ఈ చరిత్రలో ముఖ్యమైన రోజున ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో గాని లేకపోతే అసెంబ్లీలో గాని ఉండకుండా ఉమ్, పక్క రాష్ట్రమైన కర్ణాటకలో వెళ్ళి ఉన్నారు ఆయన. ఉమ్, ఉమ్, అదే అర్థం కాదు, ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇది Yes, yes, అవును. ముఖ్యమైన రోజు కదా, చారిత్రాత్మకమైన రోజు కదా. ఉమ్, ఒక అసెంబ్లీలో వెళ్ళి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఏమైనా తప్పులు చేస్తుంటే నిలదీయాలి, ఉమ్, అవినీతి చేసిన నిలదీయాలి, అమరావతిలో ఒకళ్ళ కట్టడాల్లో కానీ నిర్మాణంలో. ఉమ్, ఇదే నేను పోయి అక్కడ కూర్చున్నాడు ఏంటని చెప్పి అనుకుంటా ఉన్నారు. పోనీ ఆయనకి ఏదో పని ఉంది అనుకుందాం, వాళ్ళ ఇంట్లోనో ఎక్కడో పని ఉంది అనుకుందాం, మిగతా 10 మంది ఎమ్మెల్యేలను పంపించి ఉమ్, ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు ఉంటే నిలదీయచ్చు కదా అనేది ప్రజల యొక్క భావన ఈరోజు. దానికి వైఎస్ఆర్సీపీ ఈరోజు చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అంటే నేను విమర్శించడం కాదు, ఉమ్, అసలు మీరు అమరావతికి సపోర్ట్ అని నిన్న ప్రకటించారు కదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అవును. ఉమ్, అని ప్రకటించినప్పుడు, మరి అమరావతికి సపోర్ట్ ఉంటే మీరు మహిళా రైతులను ఎందుకు కొట్టారండి? మహిళా రైతులు ఉద్యమిస్తా ఉంటే చిత్తూరులో లాఠీ చార్జ్ చేశారు, రాజమండ్రిలో లాఠీ చార్జ్ చేశారు. అసలు జగన్ గారు రోజు సెక్రటరియట్ కానీ అసెంబ్లీకి కానీ వెళ్ళాలంటే ఉమ్, 500-600 మంది పోలీసులు వెనక్కి తిరిగి ఉంచేవాళ్ళు ప్రతి ఇంటి ముందు. ఉమ్, ఇవన్నీ ఎందుకు చేశారు? సీడ్ క్యాపిటల్ లో 52,000 మందికి పేదలకని అది అక్కడ విధ్వంసం చేసి పేదలకు ఎక్కడైనా ఇవ్వచ్చు, సీడ్ క్యాపిటల్ ని పక్కదోవ పట్టించి అక్కడ 52,000 మందికి ఇచ్చే ప్రయత్నం చేసి హైకోర్టు ఆ రోజు అడ్డుకుంది. ఉమ్, దీనికి కూడా సమాధానం చెప్పాలి కదా. ఓకే, ఇవన్నీ కాదనుకుంటే 5,000 కోట్లతో ఐఏఎస్ అధికారుల భవనాలు, న్యాయాధికారుల భవనాలు, ఎమ్మెల్యేలకు భవనాలు కడితే 1,000 కోట్ల రూపాయలు, దాంట్లో పిచ్చి మొక్కలు మొలిచినాయి 5 ఏళ్ళు. ఒక అడుగు కూడా ముందుకేలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మరి 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వలేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు, ఆయన ఎన్ని ప్రగల్భాలు మేము ఇస్తున్నాం తీసుకోండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇవ్వలేకపోయారు ప్లాట్లు రైతులకి? ఇస్తే పోయేది కదా. వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులు కూడా ఇబ్బంది పెడుతున్నారు, ఇప్పుడు మోహన్ రెడ్డి గారు కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఆయన ఒక స్టాండ్ తీసుకోరు, ఏంటి, నేను అమరావతికి ఓకే, అమరావతి నాకు కావాలి, 3 రాజధానులు వద్దు, మేము ఏదో ప్రయోగం చేసాం అది విఫలమైంది, ప్రజలు మమ్మల్ని ఓడించారు కాబట్టి 3 రాజధానులు పక్కన పెట్టేశాం, అమరావతికి తీసుకుంటున్నాం అని చెప్పడం. లేదు, అమరావతి వద్దు, నేను 3 రాజధానులు స్టాండ్ తీసుకున్నాను, 3 రాజధానులే కావాలి అని చెప్పడం. ఉమ్, ఆయన అక్కడికి వెళ్ళి బెంగళూరు వెళ్ళి ఉంటాడు. ఎట్లా ఇది పాపం, వీళ్ళు మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాలో అర్థం కాదు. ఓకే. ఇది మనం సమర్థించాలా వ్యతిరేకించాలా ఏంటి అర్థం కాదు, అయోమయమైన పరిస్థితి. ఏదో ఒక స్టాండ్ తీసుకోవచ్చు కదా. అవునవును. మళ్ళీ మొన్న మధ్య చూస్తేనేమో తాడేపల్లిలో పెట్టచ్చు కదా, ఉమ్, మంగళగిరిలో పెట్టచ్చు కదా, నాగార్జున యూనివర్సిటీ దగ్గర పెట్టచ్చు కదా, ఆయన చేయొచ్చు కదా ఆ పని 5 ఏళ్లలో. ఉమ్, అవన్నీ చేయకుండా yes, ఇప్పుడు చేయటం ఏంటి? పోయి నరేంద్ర మోడీ గారు 2 సార్లు వచ్చారు, ఏమంటే చంద్రబాబు నాయుడు గారు అవినీతికి పాల్పడుతున్నారు, నువ్వు అడ్డుకున్నావా? పోనీ నరేంద్ర మోడీ గారు మీరు రావద్దు, ఇక్కడంతా అయోమయంగా ఉంది, అమరావతి లేదు, ఇక్కడంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది, మీలాంటి మచ్చలేని ప్రధానమంత్రి గారు ఎందుకు ఇక్కడికి రావటం అని అడ్డుకున్నారా? అడ్డుకునే ధైర్యం అయినా చేశారా? ఉమ్, కనీసం ప్రెస్ మీట్ అయినా పెట్టారా 2-3 గంటలు? ఉమ్, వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉమ్, ఇప్పుడు ఏదైతే ఈ చట్టబద్ధత కల్పించే ముందు ఉమ్, ఈ రైతులు గతంలో 33,000 ఎకరాలు ముందుకొచ్చి రైతులు నన్ను చూసి ఇచ్చారు, లేదా నా పరిపాలన దక్షత చూసి ఇచ్చారు అన్నప్పుడు మరి వాళ్ళకి ఎందుకు ఈ రోజు వరకు న్యాయం చేయలేకపోయారు? ఉమ్, వాళ్ళకి న్యాయం చేసిన తర్వాతనే 2వ ల్యాండ్ పూలింగ్ కి వెళ్ళాలి, ఉమ్, లేకపోతే వెళ్ళకూడదు. ఉమ్,
ఇది చంద్రబాబు నాయుడు గారి మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. ఆయన తప్పించుకోలేరు, దీనికి సమాధానం చెప్పాలి కూడా. ఎందుకంటే రైతులు కూడా చాలా మంది చనిపోతున్న పరిస్థితి, వాళ్ళ పిల్లలకి భూములు అమ్ముకుందాం అంటే అక్కడ రేట్లు రాని పరిస్థితి. మళ్ళీ అది అట్లా పెట్టేసి రెండో ల్యాండ్ పూలింగ్ ఎట్లా వెళ్తారు? సో జగన్మోహన్ రెడ్డి గారు వీటికి ఆన్సర్ చెప్పాలి. ఆయన అయోమయాన్ని వీడాలి. అమరావతి వద్దో కావాలో చెప్పాలి, 3 రాజధానులు కావాలో చెప్పాలి. లేదు చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించి క్లారిటీ ఇవ్వాలి. వీటన్నిటిని ఇచ్చినప్పుడే అమరావతి అనేది ఎవరు ఏడుపులు పడకుండా రేపు ఫ్యూచర్ లో ఒక మహానగరంగా రూపుదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే మస్తాన్ రావు గారు. విజయశేఖర్ రెడ్డి గారు మేడం చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి మరి దీనికి సంబంధించి? మేడం ఇప్పుడు మీరు ఒకసారి గమనించండి. ఇప్పుడు మస్తాన్ రావు గారు మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, ఇది ఎవరి ఫ్రంట్, ఇది నీళ్ళలో మునిగిపోతుంది, ఇక్కడ మనము చాలా లోతులో కడుతున్నాము నగరాన్ని, ఇది రాబోయే రోజుల్లో మనకి ఇబ్బంది కలుగుతుంది ఆయన అంటారు. మళ్ళా నెక్స్ట్ డే సజ్జల రామకృష్ణ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాకు అమరావతి క్యాపిటల్ గా మేము సపోర్ట్ చేస్తున్నాం అని ఆయన అంటారు. అసలు వాళ్ళకే క్లారిటీ లేదు. మేడం నేను ఒకటే అంటున్నా, వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ రోజు కూడా డెవలప్మెంట్ మీద ఈ రోజు వరకు మాట్లాడలేదండి. 2011లో ఏ రోజు ఆ పార్టీ పుట్టిందో ఈ రోజు వరకు వాళ్ళు పోలవరం ఎట్లా ఉంది, లేకపోతే వెలుగొండ ప్రాజెక్ట్ ఏం పరిస్థితి ఏంటి, లేదంటే హంద్రినివా పరిస్థితి ఏంటి, గాలేరు నగర్ పరిస్థితి ఏంటి, లేదంటే అమరావతి పరిస్థితి ఏంటి, ఎప్పుడు కూడా ఏ ప్రెస్ మీట్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా అసలు క్యాపిటల్ గురించి కానీ లేదంటే ఈ ప్రాజెక్ట్స్ గురించి కానీ డెవలప్మెంట్ గురించి కానీ ఎక్కడా మాట్లాడండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టినా, ఈ రోజే కాదు కొన్ని సంవత్సరాలుగా మీరు గమనించండి, ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టినా మేము బటన్ నొక్కాం, లేకపోతే బటన్ నొక్కుతున్నాం. ఆయన అధికారంలో ఉన్నప్పుడు చెప్పాడు, బటన్ నొక్కుతున్నాం, డబ్బులు వేస్తున్నాం, ప్రజలకు మేము కోట్లు ఇస్తున్నాం, మేము ఒక వెల్ఫేర్ క్యాలెండర్ పెట్టాం, మేము క్రమం తప్పకుండా ఈ డబ్బులు బ్యాంకులో వేస్తున్నాం, మాకు మీరు ఓట్లు వేయాలా అనే మాట్లాడే గానీ మేము పోలవరం కడుతున్నాం, లేదంటే అమరావతి కడతాం, లేదంటే 3 క్యాపిటల్ పెడతాం, లేదంటే వెలుగొండ కడతాం, ఎక్కడ కూడా మేడం డెవలప్మెంట్ అనే మాట ఆయన నోటి నుంచి ఈ రోజు వరకు వెళ్ళలేదు. మీరు 2024 నుంచి కూడా చూడండి, 24 తర్వాత కూడా ఏ రోజైనా మేము ఇంత డబ్బులు ఇచ్చాం, మేము అంత డబ్బులు ఇచ్చాం, మేము క్రమం తప్పకుండా బటన్ నొక్కాం, మీరు సూపర్ 6 సూపర్ 7 ఇవ్వట్లేదు మాట్లాడతాడే గానీ మీరు పోలవరం ఎందుకు ఫాస్ట్ గా కంప్లీట్ చేయట్లేదు, లేదంటే క్యాపిటల్ ఎందుకు ఫాస్ట్ గా కట్టట్లేదు అనే మాట ఆయన నోటి నుంచి రాదు మేడం. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి డెవలప్మెంట్ అంటే తెలియదు. అతను డెవలప్మెంట్ కు సంబంధించిన వ్యక్తి కాదు. ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాదు. ఆయన కేవలం ప్రజలను లంచగొండలుగా తయారు చేయాలా, ప్రజలకు డబ్బులు ఇవ్వాలా, వాళ్ళ అకౌంట్ లో నేరుగా డబ్బులు ఇచ్చి నేను మళ్ళా జే బ్రాండ్స్ రూపంలో లేదంటే కుంభకోణాల రూపంలో ఆ డబ్బులు మళ్ళా తన జోబులో నింపుకోవాలనే ఏకైక లక్ష్యంతో పనిచేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కావాలి మేడం, ఆయన ముఖ్యమంత్రి కావాలా, కానీ డబ్బు సంపాదించడం కోసమే ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో కాదు మేడం, దేశంలోనే ఇలాంటి వ్యక్తిత్వం ముఖ్యమంత్రి ఎక్కడా ఉండడు మేడం. ప్రజల ఓట్లేస్తే ఎంతో కొంత వాళ్ళకి మంచి చేయాలనుకునే ముఖ్యమంత్రిని చూసాం గానీ కేవలం దాన్ని అడ్డంగా పెట్టుకుని డబ్బు సంపాదించాలనే వ్యక్తులు ఒక్క జగన్మోహన్ రెడ్డి గానే మనం చూస్తున్నాం. అందువల్లే మేడం ప్రజలు చీకొట్టారంటే కారణం అదే. అతని డబ్బు ఎక్కువ, అతని డెవలప్మెంట్ చేయలేని పరిస్థితి, కేవలము బటన్ నొక్కడం ఒకటే నాకు చాతురనే ఒక మానసిక సమతుల్యం లేని వ్యక్తిగా అతను ఉన్నాడు కాబట్టి 151 నుంచి 11కి వచ్చాయి. ఆ రోజు 150 కూడా కేవలం రాజశేఖర రెడ్డి లేకపోతే ఆ ముందు పరిపాలన చూసి వచ్చాయి గానీ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని ఒకసారి ఏంటంటే వేశారు గానీ ఆ రోజు కూడా ఏమి ఎవరికి పెద్ద ప్రేమ లేదు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇది రాదు. కానీ అమరావతి రైతుని బాధపడుతున్నారు. మేము ఇన్ని భూములు ఇచ్చాం, ఇన్ని సంవత్సరాలుగా వెయిట్ చేశాం, మళ్ళీ రేపటి రోజున ఎవరైనా ఇట్లాంటి రాక్షసులు మరలా పరిపాలనలోకి వస్తే లేదా మళ్ళా ప్రభుత్వం లేకొస్తే మా పరిస్థితి తెలియదని వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి, వాళ్ళు గవర్నమెంట్ మీద ప్రజలు పెడుతున్నారు కాబట్టి ఈ రోజు మేము చట్టబద్ధత తీసుకొస్తున్నాం. ఈ చట్టబద్ధతకి మనం గవర్నమెంట్ ఒక అసెంబ్లీ రెజల్యూషన్ సరిపోతుంది. అసెంబ్లీ తీర్మానం చేసి మనము సెంట్రల్ పంపితే వాళ్ళ కేబినెట్ లో ఒక వాళ్ళు అప్రూవ్ చేసుకొని ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి దాని మీద కేబినెట్ అప్రూవల్ తీసుకొని పార్లమెంట్ మేడం ఇదే సెషన్ లో ఇప్పుడు ఏదైతే సెషన్ జరుగుతున్నాయో పార్లమెంట్ లో జూన్ లో దీంట్లోనే వాళ్ళు లోక్సభలోను రాజ్యసభలోను వాళ్ళు ఆమోదింపజేసి మనకు అతి త్వరలోనే చట్టబద్ధత ఈ అమరావతికి క్యాపిటల్ గా వస్తుందనేది మా తెలుగుదేశం పార్టీ విశ్వాసం. ఓకే మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు అడిగిండేది రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించినటువంటి చర్చతో పాటు కేంద్రంలో ఇప్పుడు పార్లమెంట్ లో పెట్టి బిల్లు తెచ్చుకోవాలనే ఆలోచన మీరు అడుగుతున్నారు. ఈయనేం చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్ హరిశ్చంద్రుడు, చంద్రబాబు నాయుడు వాళ్ళ ఆయన పెద్ద శ్రీరామచంద్రుడు, వీళ్ళు రాష్ట్రంలో మొత్తం డెవలప్ చేసింది, ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ
కుటుంబమే మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది వీళ్ళు అనేది మర్చిపోతున్నారు. ఈ రాష్ట్రంలో వీళ్ళు పదే చెప్తున్నారు కదమ్మా, రైతులు నిరాహార దీక్ష చేస్తుంటే రైతులపైన దాడులు చేస్తున్నారని. రైతులపైన దాడులు కాదు, రైతులు రోడ్లో కూర్చొని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీకి పోవాలన్నా, సచివాలయానికి పోవాలా, సెక్రటరీ ఆ రూట్ లో పోవాలంటే ప్రతిరోజు వీళ్ళు దారిలో అడ్డుపడి ఏదో ఒకటి నినాదాలు చేస్తూ గలాటలు చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు వెళ్ళి ఈ దారిలో సీఎం గారు పోతున్నారు, సీఎం గారు పోయినప్పుడు మీరు గలాటలు చేయకూడదనే ఉద్దేశాన్ని వాళ్ళు చెప్తే దాన్ని ఉద్దేశపూర్వకంగా రాళ్లు వేసినప్పుడు ఒక సీఎం ఆ రూట్ లో బయటప్పుడు రూట్ లో దారిలో కూర్చొని నిరాహార దీక్షలు చేసే నీచ సంస్కృతి కల్పించింది చంద్రబాబు నాయుడు గారికి. ఇంత నీచమైనటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి ఆ నీచమైనటువంటి ఆలోచన పోలీసులు ఎవరైనా ఇప్పుడు మేము పోయి రోడ్లో కూర్చున్నా కూడా అదే పోలీసులు అదే పని చేస్తారు. వీళ్ళకి బుద్ధి జ్ఞానం లేకుండా మేము పోయి తిట్టామంటున్నారు. వీళ్ళకి ఆపోజిట్ గా అక్కడ 3 రాజధానులు కావాలని వీళ్ళకన్నా ఎక్కువ మంది నిరాహార దీక్షలు చేస్తున్నారు. దాన్ని మర్చిపోయి వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళేదో దోపిడీ మేము చేసినామంటే దోపిడీ గ్రామ స్థాయి నుండి ఈ రోజు గ్రామాల్లో సందుల్లో బెల్ట్ షాపులు పెట్టి 1,75,000 బెల్ట్ షాపులు పెట్టి దోపిడీతో వస్తున్నారు. ఇంటి నుండి మొత్తం పరకబెట్టి ఊడ్చుకుంటూ వస్తున్నారు. ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఆదాయ వనరులను మొత్తం వీళ్ళు కబ్జా చేసి దాన్ని ఆక్రమించుకొని రాష్ట్రాన్ని నాశనం చేసే కార్యక్రమం కాకుండా దీంతో పాటు చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు మద్యం తాపించి ఆ తాపిన తర్వాత వాళ్ళకు దిక్కు తెలియక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేపులు మర్డర్లు మానభంగాలు చేస్తుంటే దాన్ని కూడా వీళ్ళు కవర్ చేసుకుంటా దాన్ని కూడా వీళ్ళు సపోర్ట్ చేసుకుంటా రాష్ట్రంలో వీళ్ళు పరిపాలన సాగించుంటే ఈ జనం ఒప్పుకోలేదు కాబట్టి ఈ రోజు వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి దీన్ని మళ్ళీ అడ్డు పెట్టుకుని ఏదో విధంగా చేయాలనే ఉద్దేశంలో భాగంగా ప్రయత్నం చేస్తున్నారు. మా మస్తానా గారు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కన్ఫ్యూజన్ లో ఉన్నారు, ఆయన ఎక్కడ కూర్చున్నారు. అది ఆడ కూర్చోలే ఏ పని కాదు. మీరు ఆడికి పోయేది తీర్మానం చేసుకోవడానికి మీరు వెళ్ళారు. తీర్మానం చేసే కాదు జగన్మోహన్ రెడ్డి గారిని తెచ్చే కార్యక్రమం మీ తీర్మాన కార్యక్రమంలో ఏం పెద్ద సబ్జెక్ట్ ఉండదు. సబ్జెక్ట్ ఉంది అసెంబ్లీలో మీటింగ్ పెడతారు. మీటింగ్ పెట్టిన తర్వాత ఇక్కడ రాజధానిగా ఉండాలనుకున్నాము, ఇదే రాజధాని ఉంటుంది, ఈ రాజధాని మేము ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నాం, ఈ తీర్మానాన్ని మీరు ఆమోదించండి అని చెప్పి కేబినెట్ కి పంపించి కేబినెట్ తీర్మానం చేసి ఆ పార్లమెంట్ ఎగోసోగిపోయి అయిపోతే పూర్తి అయిపోతుంది. దానికి కావాల్సింది అవుతుంది. వాళ్ళు ఏం చెప్పారు, వీళ్ళకి ఆలోచన ఉందో లేదో కానీ గతంలో 19 నుండి 24 వరకు వాళ్ళు అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇష్టానుసారంగా పెట్టుకోవచ్చు రాజధాని అని చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. వీళ్ళు అప్పుడే కోర్టు కేసినారు. కోర్టు కేసినప్పుడు వాళ్ళు కేంద్రాన్ని అడిగితే కేంద్రం పట్టించుకోకపోతే కోర్టు కేసినారు. కోర్టు కేసిన తర్వాత అక్కడ పెండింగ్ పడింది. ఆ తర్వాత రాష్ట్రంలో ఏ డెవలప్ చేయాలన్నా వీళ్ళు కోర్టులను ఆశ్రయించే కార్యక్రమం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. 2 సంవత్సరాలు కరోనా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాజధానిని డెవలప్ చేయాలి? ఇప్పుడు రాజధాని డెవలప్ చేయడానికి ఆ టైంలో ఎవరో ఇంట్లో నుండి బయటకు వచ్చే పరిస్థితి ఉందా? ఇంట్లో నుండి బయటకు రాని పరిస్థితుల్లో రాజధాని డెవలప్ చేయాలంటే పెద్ద డెవలప్ చేసిన మాత్రం అప్పుడు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చేపోయి మీరు అక్కడ 10 సంవత్సరాలు రాజధాని ఉన్నప్పుడు ఆ రాజధాని వదిలిపెట్టి ఇక్కడ కూర్చొని ఇక్కడైతే పెద్ద డెవలప్ చేస్తామని చెప్పి ఇక్కడ తాత్కాలిక రాజధాని అని చెప్పి సాక్షాత్తు నరేంద్ర మోడీ గారిని ఇక్కడ పిలిపించుకొని ఇక్కడ వచ్చి శంకుస్థాపన చేసి ఢిల్లీని తలదాన్ని రాజధాని కట్టించాం మిడుస్తామని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఈ రోజుకు అతి లేదు గతి లేదు. ఇలాంటి గతి లేనటువంటి నాయకులు వీళ్ళు రాష్ట్రంలో పరిపాలన సాగించుంటే ఈ పరిపాలన చేసినటువంటి నాయకులు అసెంబ్లీలో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు కావాల్సినట్టు వీళ్ళు తిట్టుకుంటా వీళ్ళు పొగుడుకుంటా వీళ్ళని పొగుడుకుంటారు, మమ్మల్ని తిట్టుకుంటారు. ఇంతగా తప్ప ఆ అసెంబ్లీలో ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ కు ఏ ఒక్క తీర్మానం కూడా చేసినటువంటి సందర్భం ఈ 2 సంవత్సరాలు లేదు. కేవలం వీళ్ళు కావాల్సినటువంటి అప్పులు తెచ్చుకోవడానికి 3,30,30,000 కోట్ల రూపాయలు ఇప్పటికి అప్పులు చేసినారు. అప్పులు చేసిన తర్వాత పూర్తిగా ఒక ఒక్క బిల్డింగ్ తప్ప ఏ ఒక్క బిల్డింగ్ కూడా పూర్తి చేసిన సందర్భం లేదు. ఇప్పుడు మళ్ళీ రేపు వర్షాకాలం వస్తే వర్షాకాలంలో నీళ్లు తోడుకొని సరిపోతుంది, కంప చెట్టు కొట్టుకొని సరిపోతుంది. ఎప్పుడు డెవలప్ చేయాలా? మస్తానా గారు చెప్పినట్టు చెప్పేది ఏమంటున్నామంటే మీరు పట్టిన కుందేలికి 3 ఎకరాలని మీరు అమరావతి అని మీరు భ్రమ పడుతున్నారు. ఆ భ్రమ పూర్తి స్థాయిలో అమలు కావాలంటే కష్టంగా ఉంటుంది. అమరావతి అనే పేరును మార్చాల్సిన అవసరం లేదు. పెట్టండి. ఏమే నాగార్జున యూనివర్సిటీ నుండి గుంటూరు వరకు డెవలప్ చేయండి. ఇప్పుడు కూడా చెప్తున్నాం కదా, చేయండి. ఎందుకు చేయకూడదు? మీరు మీ ఇష్టం వచ్చిన ప్రాంతంలో మీరు అక్కడ భూములు కొన్నారు, అక్కడ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూములు ఆక్రమించుకున్నారు, ఆ భూములకు గవర్నమెంట్ డబ్బులు తీసుకున్నారు. తర్వాత ఇప్పుడు అక్కడ డెవలప్ చేయడానికి 3 లక్షలు 4 లక్షలు పెట్టి కొన్నారు భూమిని. ఇప్పుడు 1 కోటి రూపాయలు 2 కోట్లు 5 కోట్లు 10 కోట్లు దాన్ని పెంచుకొని మీ ఇష్టం వచ్చినట్టు మీరు బాగుండాలనే ఉద్దేశంలో భాగంగానే మీరు రాజధాని చేస్తున్నారు. రాజధాని ప్రాంతం ఆ ప్రాంతం అని చెప్పి ఈ ప్రాంతం అని చెప్పి మోసాలు చెప్పి దాని చుట్టుపక్కల మీకు కావాల్సినటువంటి భూములు కొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారు. రాష్ట్రం డెవలప్ చేయడానికి మీరు చేసినారా? రాష్ట్రంలో రైతులు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులు కరెంటు ఛార్జీలు తగ్గించమని పోతే కాల్పులు జరిపి చంపినటువంటి వ్యక్తులు వీళ్ళు రైతుల గురించి మాట్లాడారు. ఉందా? వీళ్ళకి గురించి మాట్లాడే ఆలోచన
తెలుగుదేశం పార్టీకి ఏ క్వశ్చన్ లేదు. వాళ్ళు మాట్లాడితే వాళ్ళు దయాలు ఓకే 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 మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగాలి, సమయం తక్కువగా ఉంది. ఒక్క నిమిషం చెప్పండి. ఇప్పుడు మోహన్ రెడ్డి గారిని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలా. ఇంతకీ వాళ్ళకి 3 రాజధానులు కావాలా, అమరావతి కావాలా? వాళ్ళ పార్టీ ఒక క్లారిటీ ఉందా? అదే మస్తానరావు గారు, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రం విడిపోకుండా ఉండాలి అనేది మా ఏకైక కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ లో భాగంగా మీరు పెద్దోళ్ళు వినండి అంటున్నా. వినండి సార్ నేను వినండి చెప్తా. ఒక్క నిమిషానికి ఎందుకు అంతలేకి నవ్వుతారు? వినండి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే అదే బా ఇన్న సార్ మూడు రాజధానులకు సంబంధించి 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి నాయకులు ఉద్యమాలు చేసినారు. గతంలో ప్రత్యేక రాయలసీమ కావాలని ఉద్యమం జరిగింది. అక్కడ ఆ ప్రాంతంలో ప్రత్యేక ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమం జరిగింది. ఇవన్నీ ఇక్కడ డెవలప్ తీసుకుపోయి అక్కడ పెట్టిన తర్వాత ఈ రాజధాని మాకే కావాలని ఆ ప్రాంతంలో మళ్ళీ ఉద్యమాలు జరిగితే ఈ ప్రాంతం మాకు సపరేట్ రాష్ట్రాలు కావాలంటే ఈ విధమైనటువంటి అభిప్రాయం వచ్చే రాష్ట్రం చిన్నది అవుతుంది. చిన్నది మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి, అందరితో మాట్లాడాలి. ఒక్క నిమిషం మీరు చాలా టైం ఇచ్చాను నేను ఇప్పటి వరకు. మోహన్ రెడ్డి గారు చాలా టైం ఇచ్చాను. చెప్పండి. మీరు నిజంగా రాజధాని కట్టాలంటే రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది పెట్టకూడదు. శేఖర్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగాలి. మోహన్ రెడ్డి గారు టైం లేదు. ఒక్క నిమిషం ఆగండి. అందరినీ మాట్లాడండి. వాళ్ళు అందరు కంక్లూజన్ తీసుకోవాలి. ఒక్క నిమిషం ఆగండి. చెప్పండి శేఖర్ రెడ్డి గారు. పసలేదు. వాళ్ళు 3 రాజధానుల పేరుతో ఎలక్షన్ కు పోయారు 2024లో. ప్రజలు వాళ్ళను గోబ గుయ్యమనేలా కొరితేపై బంగాళాఖాతంలో పడ్డారు. 3 మార్చుకుంటే మిమ్మల్ని కూడా కొడతారు. ఆడ 3 పార్టీలు పెట్టుకొని ఎవరి పాలన బాలేకపోయినా కూడా చివరికి ప్రజల తీర్పును అనుసరించాల్సిందే. మీ చరిత్ర ఒక్కరోజు కూడా ఒకరితో గెలిచిన సందర్భం. అవునవును కరెక్టే. ఓకే చంద్రబాబు నాయుడు గారు నమ్మారు. ఒక్కొక్కరు వచ్చి గెలిచమనండి చూద్దాం. రాష్ట్రంలో మొత్తం పార్టీలన్నీ కాదు శేఖర్ రెడ్డి గారు, ఇక్కడ ఏ ప్రభుత్వం అని కాదు, ప్రజలకు ఎంతవరకు న్యాయం జరిగింది అనేది ముఖ్యం ఇక్కడ. ఇప్పుడు వైసీపీ కానివ్వండి, కూటమి ప్రభుత్వం కానివ్వండి, కానీ ప్రజలకి ఎంత మేర న్యాయం జరుగుతోంది, ఎంత మేర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రైట్. ఓకే వేణుగోపాల్ గారు ఫైనల్ గా మీ కంక్లూజన్ ఇవ్వండి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. ప్రభుత్వంలో రైతులకైతేనేమి, అమరావతి రైతులకైతేనేమి, ఉద్యోగస్తులకైతేనేమి, ప్రజలకైతేనేమి, కార్యకర్తలకైతేనేమి 5 సంవత్సరాలు అన్యాయం జరిగింది కాబట్టి ఈ రోజు 151 సీట్ల నుంచి 11 సీట్లకు రావడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ రోజు వాళ్ళ క్లారిటీ లేకుండా ఒక రాజధాని లేకపోతే 3 రాజధాని లేకపోతే పరిపాలన వికేంద్రీకరణ చేస్తూ ఒక రాజధానికే మద్దతు ఇస్తానన్న క్లారిటీ ఇవ్వకుండా ఈ రోజు అసెంబ్లీకి రాకుండా, అసెంబ్లీకి వస్తే మమ్మల్ని కొడతారు, మమ్మల్ని తిత్తారు, వాళ్ళు అంతమంది ఉన్నారు కాబట్టి మేము రాలేకపోయాము, ఇవన్నీ కుంటి సాకులు చెప్పడం కాదు. ఈ రోజు ప్రజల్లో మనం ఉండేటప్పుడు మనం ధైర్యంగా అసెంబ్లీకి వచ్చి మన వాయిస్ అలా ఆగాలండి. అసెంబ్లీలో మనం వచ్చి మనం ధైర్యంగా మన వాయిస్ చెప్పాలి. వాళ్ళు 165 మంది కూడా ఉన్నాయి. మనం ఒకరైనా కూడా సరే వచ్చి ఇది మా స్టాండ్, ఇది మేము రాబోతున్న కాలంలో మేము ప్రజలకు ఏదైతే చెప్పబోతున్నది, మేము 3 రాజధానులపైనే కట్టుబడి ఉన్నాము, మేము 3 రాజధానులతో పాటు కూడా ఏదైతే ప్రభుత్వం ఏదైతే అధికారం వికేంద్రీకరణ కావాలని చెప్పేది మా స్టాండు లేదు, మేము ఒకే రాజధానికి గతంలో లాగా ఒకే రాజధానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి అసెంబ్లీలో ఈ రోజు క్లారిటీ ఇవ్వకుండా ఈ రోజు అసెంబ్లీకి వస్తే అది మాట్లాడతారు, ఇది మాట్లాడతారు. మనం కూడా అదే కదా చేసాం ఆ ప్రభుత్వంలో ఉండేటప్పుడు. మనం ఏమన్నా అభివృద్ధి కోసం ఏదైతే అమరావతి 5 సంవత్సరాల్లో కట్టేవాలి, లేదా రాజధాని 5 సంవత్సరాలు అయిపోవాలి, లేదా రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలి, రాష్ట్రం మనం చేసింది కూడా అదే. మనం చేసింది కూడా ఆ రోజు అభివృద్ధి పక్కగానే ఆలోచన వాళ్ళు మన ఎదురుదాడి చేయడం తప్ప, వాళ్ళు అన్పార్ట్మెంట్స్ వాడడం తప్ప, మనం అవినీతి చేయడం తప్ప మనం ఏం చేసాము? 11 సీట్లు ఇచ్చారు. రన్నింగ్ కాంపౌండ్ అవ్వండి, మేము కూడా మాట్లాడతాయి, పిల్ల ఛాన్స్లు అయిపోతాయి. అవునవును సమయం కూడా అయిపోయింది. వేణుగోపాల్ గారు థ్యాంక్ యూ అండి.
వేణుగోపాల్ గారు థ్యాంక్ యూ. అదేవిధంగా మోహన్ రెడ్డి గారు, మేడా విజయశేఖర్ రెడ్డి గారు, మస్తాన్ రావు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. డిబేట్లో పాల్గొని మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచినందుకు. చూశారు కదండి, ఇది ఇవాల్టి మీడియా డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటులను కీప్ వాచింగ్ స్వతంత్ర.